నమస్కారం. ఏబీసీ టీవీ P4 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ భవిష్యత్తు నిర్మాణమన్న సీఎం రేవంత్ రెడ్డి, విద్యా మౌలిక వస్తుల బలోపేతం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యే లక్ష్యం, తెలంగాణను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం. వైసీపీ నేతల వేధింపులపై దూలం నాగేశ్వరరావు ఆగ్రహం. కార్మూరి సునీల్ అరెస్ట్ రాజకీయ కక్షనన్న ఆరోపణ, ప్రతిపక్షాల గొంతు నొక్కద్దని హెచ్చరిక, జగన్ పోరాటంతోనే ప్రభుత్వంలో కదలిక. విద్యార్థుల విజయమే ప్రభుత్వ లక్ష్యమన్న పొన్నం. విద్యా సంస్కరణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు, వెనుకబడిన వర్గాల విద్యార్థులు రాణించాలని ఆకాంక్ష, నాణ్యమైన విద్యతో భవిష్యత్తు నిర్మాణం. యూరియా సరఫరాపై హరీష్ రావు విమర్శలు, ఎకరానికి 2 బస్తాల పరిమితిపై ఆగ్రహం, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణ, ఎరువు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్. గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బొజ్జిరెడ్డి, గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల పరిశీలన, విద్య, వైద్యం సద్వినియోగం చేసుకోవాలన్న సూచన, గిరిజన జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా మౌలిక వసతులను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి, తరగతి గదుల సౌకర్యాల పెంపు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. విద్యపై పెట్టుబడి పెట్టడం అంటే దేశ భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టినట్లని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమాన అవకాశాలతో ప్రతి విద్యార్థి ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణను విద్యారంగంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తు కోసం మొదటి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలబెట్టడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారికి స్వాగతం పలుకుతూ విద్యార్థులందరినీ నిలబడి గవర్నర్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నర్ గారితో పాటు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, మహమ్మద్ అజరుద్దీన్ గారు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ప్రాణ సమానులైన తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలాగా భాషా ప్రయుక్త రాష్ట్రంగానో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో 60 సంవత్సరాలు తమ పోరాటాన్ని, తమ కలలను సాకారం చేసుకోవడానికి లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమ బాటన పట్టి తమ ఉజ్వల భవిష్యత్తునే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలను వదులుకొని కన్న తల్లిదండ్రులను దుఃఖ సాగరంలో ముంచేసి నూనూగు మీసాల యువకులు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆనాడు ఆత్మ బలిదానాలలో ముందు వరుసలో ఉన్న శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు,
కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, సురేష్ నాయక్ కావచ్చు, ఈ రకంగా నేను చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ విద్యార్థుల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండే విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్లకు దక్కాలి అని త్యాగాలు చేసి ఆనాటి ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం గారు, తొలి ఉద్యమం మలి ఉద్యమ సజీవ సాక్షి పెద్దలు కేశవరావు గారు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను తట్టుకొని నిలబడి తెలంగాణ బిల్లు ఆమోదానికి సంపూర్ణంగా సహకరించిన పొన్నం ప్రభాకర్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. మిత్రులారా, ప్రభుత్వ ఉద్యోగమన్నా ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఇది ఒక అవకాశమో లేకపోతే ఇది ఒక ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది ఒక గొప్ప భావోద్వేగం. ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం. ఈ భావోద్వేగాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర ఆరోపణలు చేశారు. గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు 12,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించారని విమర్శించారు. గతంలో 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విక్రయించిన భూమిని ఇటీవల మరో ప్రైవేట్ కంపెనీకి మళ్లీ అమ్మారని ఆరోపించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. ప్రభుత్వ భూముల విక్రయాలపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని విక్రయించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 30 నెలల్లో 12,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా అమ్ముకుంటూ వాటితో రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అమ్మిన భూమినే గతంలో 2010లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అమ్మిన భూమినే ఎస్బీఐకి ఇర్రివోకబుల్ మరి అన్కండిషనల్గా అమ్మిన భూమినే మళ్ళీ తిరిగి మరి గత నెలలోనే చూసినాం. మనం ఆ భూమిని మళ్ళీ అమ్మినట్టు ఈ వేలం ద్వారా అమ్మినట్టు చూసినాం. హైకోర్టు యొక్క తీర్పు ఉండగా ఏప్రిల్ 25, 2026 ఒక హైకోర్టు యొక్క ఉత్తర్వులు ఉండగా కూడా దాన్ని తుంగలో దొక్కి దాన్ని పక్కకి నెట్టేసి గతంలో అమ్మినటువంటి ఎస్బీఐకి అమ్మినట్టు భూమినే దాంట్లో 5 ఎకరాల స్థలాన్ని మళ్ళీ కూడా మరి ఈ వేలం ద్వారా ఇంకో కంపెనీకి కట్టగట్టడం మనందరం చూసాం. అంటే దీన్ని ఏమంటారు? సరే, భూమి ప్రభుత్వం నుండి అమ్మిందంటే విశ్వాసంతో ప్రభుత్వం నమ్మకంతో మాకు చక్కగా ఉంటుందని చెప్పి సుమారు 237 కోట్ల రూపాయలు ఎకరానికి చెల్లించి మరి ఆ భూమిని కొంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వం యొక్క అంటే క్రెడిబిలిటీ ఏ రకంగా మరి దిగజారిపోయిందో, ఏ రకంగా ఈరోజు విశ్వసనీయత ప్రభుత్వం కోల్పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు బయట మోసం చేసుకోక రియల్ ఎస్టేట్ దందాలో ఎన్ని తప్పుడు డిసిషన్లు చేసిండా. వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆరోపించారు. మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన కుమారుడు కార్మూరి సునీల్ ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తూనే రాజకీయ కక్ష సాధింపులకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం పోరాడుతున్న ధైర్యవంతుడైన నాయకుడని పేర్కొన్నారు. జగన్ చేస్తున్న పోరాటం వల్లే కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపిస్తోందని భయపెట్టడం, ఆ భయపెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కానీ రాజకీయ కక్ష సాధింపులకు దర్యాప్తు సంస్థలను వాడుకోవద్దని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చెప్పడం జరుగుతుంది. న్యాయం పేరుతో వేధింపులు కాదు,
ఆధారాలతో కూడిన నిజమైనటువంటి విచారణ జరగాలి. ప్రజల మద్దతు ఎదిగే నాయకులను కేసులతో కాదు రాజకీయంగా ఎదుర్కొనాలి. అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైసీపీ గొంతును అణచలేరు. దీనికి ఒకటే, కూటమి ప్రభుత్వాన్ని మేము ఇవాళ ప్రశ్నించే పరిస్థితి, వారు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వంలో సమర్థత లేని నాయకత్వం. సమర్థత లేకపోవటం, ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటం ఈ మధ్యన చూసాం. వాళ్ళలో కల్తీ అయితే దాదాపు 22 మంది చనిపోవటం, వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలే. అలాగే మరి ఈరోజు మనం చూస్తే కృష్ణలంకలో నిన్న కృష్ణలంకలో సాయి కృష్ణ పరిస్థితి ఏమిటి? సాయి కృష్ణ పరిస్థితి, ఆ తల్లి రోదన ఎవరు వింటారు? బిడ్డను పోగొట్టుకుని ఆ బిడ్డ అసలు ఏమయ్యాడో కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పాలన ఎక్కడుందని అనుకుంటారు? ఆ సాయి కృష్ణ తల్లి ఆ ఆవేదన పడుతున్న రోదన వింటే అందరికి కూడా కళ్ళు చెమరుస్తాయి. అతను క్రిమినల్ కావచ్చు, లేదు అతని వెనకాల హిస్టరీ బ్యాడ్ కావచ్చు. సమాజంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ రకంగా హింసించి హత్యలు చేస్తారా? జరిగిన 2-3 రోజుల నుంచి కూడా ఎప్పటి నుంచో కనపడలేదని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్ప. సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆ కుటుంబాన్ని వెళ్ళి కలిస్తే కానీ ప్రభుత్వం కదిలి రాలేదు. వెంటనే ఎవరి మీద చర్య తీసుకోవాలి, ఎవరు ఇందులో పాత్రదారులు అంటూ తతంగం అంతా మొదలయ్యింది. ఈరోజు ఉదయం ఏసీపీ ఆ తల్లిని కలిసి మరి వివరణ అడుగుతున్నాడు. అంటే ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ఈ రాష్ట్రంలో ప్రజలకు అసలు ఎవరు? రానున్న గోదావరి పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘాట్ల సమీపంలోని 543 ఆలయాలను గుర్తించి సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆలయాల పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ కోట్ల సంఖ్యలోనే రాష్ట్రం నుంచి అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు రావటం, ఇక్కడ పుష్కర స్నానాలు చేయటం, తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళటం అనేది కూడా ఎక్కువ మంది, మెజారిటీ కనీసం 60 to 70% ఖచ్చితంగా ఏదో దేవాలయానికి సందర్శన వెళ్తారు. ఈ సందర్భంలో ఏ టెంపుల్స్కి రష్ ఉంటుందన్నది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 ప్రముఖ ఆలయాలను గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఘాటుకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి కూడా మిగతా రోజుల్లో పెద్దగా భక్తుల సంఖ్య లేకపోయినా ఈ పుష్కరాల సందర్భంలో వస్తారు. దానికి సంబంధించి మనం పర్మనెంట్ వర్క్స్ ఏమేమి చేయాలన్న దానికి సంబంధించి 543 ఆలయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు 162 వర్క్స్కి శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చుకున్నాం. 162 వర్క్స్కి టెండర్స్ పిలిచాము. దాంట్లో 43 వర్క్స్ ఆల్రెడీ మనం గ్రౌండే. చేత ఈ పనులన్నీ కూడా మిగతా 543 వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ కానీ వర్క్ కంప్లీషన్ కానీ మనం జూన్ ఉంటే ఏప్రిల్ కల్లా పూర్తి చేసుకునేలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ రకంగా టైం లైన్స్ ప్రకారం అయిపోతుంది. కానీ ఆ తర్వాత 2 నెలలు ఏం చేయాలన్నది కూడా ఇప్పుడు ప్లానింగ్ కలెక్టర్ గారు కూడా దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది కనుక మనం టెంపరీ అరేంజ్మెంట్స్ కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఇవన్నీ పర్మనెంట్ వర్క్స్. టెంపరీ వర్క్స్ ఏ రకంగా చేసుకోవాలంటే మెయిన్ క్యూ లైన్,
షెల్టర్, టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాన గుట్టలో నూతన అంగన్వాడీ పిల్లల కేర్ సెంటర్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అరుంధతి నగర్ లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులను తల్లిదండ్రులు వదిలి పనులకు వెళ్లవచ్చని తెలిపారు. ముఖ్యంగా కూలీ పనులు చేసే కుటుంబాలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులకు సురక్షిత వాతావరణంలో సంరక్షణ, పోషకాహారం అందించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. ఆ సమస్యలపై పోరాటం చేస్తూ త్యాగాల వారసత్వం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా మెడికల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు గాంధీ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రక్తదాన శిబిరంలో మా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మా పార్టీ కానీ నెహ్రూ గారి కానుంచి గాంధీ గారి నుండి మరి రాజీవ్ గాంధీ వరకు రక్తదానం చేయడము, ప్రాణదానం చేయడం ఈరోజు త్యాగాల వారసత్వం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నాయకుడిగా, త్యాగాల వారసత్వాన్ని మోస్తున్నటువంటి మహానాయకుడిగా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రెస్ సోదరులు కానీ, ఇతర యువజన సోదరులు కానీ, మా కాంగ్రెస్ పార్టీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తే అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఇది త్యాగాలకు, అదేవిధంగా ప్రజా సమస్యలపై, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీగా ఆ నాయకుడిగా రాహుల్ గాంధీ లాంగ్ లీవ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ అంటే పేదల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే యువజనుల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే రైతుల గొంతుక, రాహుల్ గాంధీ అంటే దళిత, బహుజన, ఆదివాసీ మరి పేదల గొంతుక. కాబట్టి ఆ గొంతుకకు సపోర్టుగా కోట్లాది మంది రాహుల్ గాంధీ గారికి సపోర్టుగా ఉంటూ ఈ దేశాన్ని ఈ కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ నుంచి, ఆదాని అంబానీల నుంచి పేదలను దోస్తూ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటువంటి మరి మోడీ నాయకత్వం నుంచి, ఈరోజు మోడీ యొక్క విధ్వంస విధానాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేర్లు మార్చడం తప్ప ప్రజలకు మేలు చేయడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి చేసిన ఆరుట్ల పాఠశాలకు రంగులు వేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా ప్రారంభించారని ఆరోపించారు. కొత్తగా ఏమీ నిర్మించకుండా పాత భవనాలు, పాత ఫర్నిచర్, పాత ఉపాధ్యాయులతోనే కొత్త పేర్లు పెట్టారన్నారు. నిజంగా విద్యాభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మించలేదని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. విద్యారంగంలో వాస్తవ అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్ని స్టార్ట్ చేసి వచ్చిండు. మరి మీ నియోజకవర్గంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు తెలంగాణ పబ్లిక్ స్కూల్? ఎందుకు కట్టలే? మరి అవే డబ్బులు పెట్టి ఈడెందుకు మొదలు పెట్టలే? అక్కడ ఉన్న పాత బిల్డింగ్లకు సున్నమేసి అదే టీచర్లు, అదే బిల్డింగ్లు, అదే సున్నమేసి అదే ఫర్నిచర్ అన్నీ అవే ఒట్టి గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ చేసిండు. మరి అదే పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా పేర్లు మార్చి మాత్రమే చేస్తున్నారు తప్పిస్తే నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారికి అని తెలియజేసుకుంటూ, సింగరేణి అంశంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసిన బీజేపీకి సింగరేణిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సింగరేణి పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికులకు బోనస్ ఇవ్వడం నుంచి సంస్థ భవిష్యత్తును కాపాడే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం సింగరేణిని వేదికగా చేసుకోవద్దని సూచించారు. బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి, కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేలకు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్ గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించారు. సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా?
అప్పుడు బీజేపీ కామ్గా లేదా? మొన్నటిదాకా ఆయన హరీష్ రావు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు కొత్తగా బీజేపీలో ఒక నాటకం ఆడుతున్న పరిస్థితి. అంటే మీరు కలిపి చేస్తున్న ప్రయత్నాలు అర్థం కావట్లేదు. అందుకని సింగరేణి కార్మికులను వీళ్ళను అడ్డుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. సింగరేణిని ఫిజిల్ అవుట్ చేసి సింగరేణి యొక్క భవితవ్యాన్ని మన ప్రశ్నార్థకం చేసిన వీళ్ళు 2 సంవత్సరాలకి సింగరేణిలో ఏమో జరిగిందని చెప్పేసి పోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? వాళ్ళిద్దరు రాజకీయ రాష్ట్రమిత్రులు ఈయన చేసింది మళ్ళీ ఆరిపోవద్దని చెప్పి ఆయనకు తలిగిచ్చేస్తారు. కాబట్టి అలా చాలా మంది సింగరేణి చుట్టూ రాజకీయాలు చేయడం వెనుక ఒక రాజకీయ లబ్ధి చూసుకుంటున్నారు. రేపు ఎన్నికలు జరిగితే అక్కడ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సింగరేణి అసలు బొగ్గు నిల్వల్ని మొత్తమే ప్రైవేట్ కంపెనీలకు తన సొంత మనుషులకు కట్టబెట్టాలని చూసిన బీజేపీకి సింగరేణి బొగ్గు మీదనో బొగ్గు నిల్వల మీదనో ప్రశ్నించే నైతికత ఉందా? ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి అలా ఏదో రోజుకో కార్యక్రమం ఉండాలి కాబట్టి మనమేడ వెనకబడిపోతాము బీఆర్ఎస్ కంటే అని చెప్పేసి మీరు పోయినా వాళ్ళు పోయినా మీరిద్దరు కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలు తప్పితే మీరు కొత్తగా చేసేది ఏం లేదని నేను తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటున్నా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. సింగరేణిని ఈ రోజు ఆదుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. సింగరేణి కార్మికులకు బోనస్ రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎకరానికి 2 యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం కొత్త సర్క్యులర్ జారీ చేసిందని విమర్శించారు. అందులో కూడా ఒక బస్తా ఈ నెలలో, మరో బస్తా వచ్చే నెలలో ఇస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు యూరియా ఇంటి వద్దకే చేరే విధంగా వ్యవస్థ ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి అత్యవసరమైన ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరగాలన్నట్టు యాప్ కోసం నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు. ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా దలుగుతుంది లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇవాళ ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇవాళ ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇవాళ 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు. వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాల యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకి అడిగి పోవాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో పర్యటించిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంచా లక్ష్మారెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న పాఠశాల ప్రహరీ గోడను భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వడ్డించి నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. యూరియా యాప్లలో కాకుండా నేరుగా దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. భూములు లేవు, ఆల్రెడీ మనకంతా కూడా పొల్యూట్ అయిపోయినాయి. దానిలో పండించుకోవాలంటే కంపల్సరీ యూరియా ఇవన్నీ అవసరమే. కాబట్టి యూరియా సప్లై చేయడం చేతగాక ఈరోజు రైతులకు సంబంధించి మీరు తక్కువ వేసుకోండి యూరియా తక్కువ వేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది తప్ప గతం నుంచి కూడా వస్తుంది కదా ఇది. మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తామన్నా మరి ఖచ్చితంగా సీడ్స్ అందుబాటులో ఉంచాలా, ఫర్టిలైజర్స్ యాప్లో కాకుండా షాప్లో ఉంచాలా. అదేవిధంగా మనకు బోనస్ ఇవ్వాలి ఇమ్మీడియట్గా. మళ్ళీ అదేవిధంగా పంటకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు రైతు బంద్ చేయాలి. మరి అదేవిధంగా పండించినటువంటి దానిని కొనుక్కోవాలి. ఇంతనే కొంటామని చెప్పేసి గీత గీసుకొని గీసుకొని కూర్చుంటే చెల్లదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అన్ని విధాలుగా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని మేమే చేస్తున్నాం అంటున్నారు. అన్ని మేమే చేస్తున్నాం అని చెప్పేసి చెప్పేటువంటి మీరు ఉపాధి హామీ పథకం మీద ఈరోజు గ్రామాల్లో నిన్న వస్తున్నాయంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూలీలు కష్టపడితే వచ్చినటువంటి నిధులు రాష్ట్రం నుంచి ఏమేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ జూలై 1 నుంచి బీజీ రామ్జీ అని చెప్పేసి
ప్రభుత్వం ఉపాధి హామీ పథకం చేంజ్ చేసింది. రాష్ట్రానికి సంబంధించిన 60%, 40%, కేంద్రం 60% ఇవ్వాలట. మరి ఇవ్వండి ఫస్ట్, మీరు ఇస్తేనే మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తారంట. ఆ విధంగా ఎక్కువ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి తప్ప ఉన్న దాంట్లో వేస్తారు. మరి గండి కొడతామంటే మాత్రం ఇది. గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం గిరిజన కుటుంబాలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, వైద్యం రాయితీలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. నేను ఎస్టీ కమిషన్ చైర్మన్, మా కమిషన్ మెంబర్లు వచ్చారు. ఈ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఏజెన్సీ ముఖద్వారం ఇక్కడ జరిగే హాస్పిటల్ కాబట్టి దీనిలోండి ఎక్కువ మంది గిరిజనులు హాస్పిటల్ వైద్య నిమిత్తం వస్తారు. అది వైద్యం గిరిజనులకు బాగా అందుతుందా లేదా తెలుసుకునే నిమిత్తం వచ్చాం. కాబట్టి గిరిజనులకు వైద్యం బాగా జరగాలని సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వైద్యం బాగా జరిగితే ఏజెన్సీ కేసులు ఎటువంటి కేసులు రాకుండా, అలాగే జగన్ జరగకపోయినట్టయితే మీ మీద సరి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ రేపు ఏలూరులో జిల్లా పరిధిలో జిల్లా రివ్యూ ఉంది. రివ్యూ విషయం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడి చర్చించి మీ మీడియా మిత్రులందరికీ రేపు తెలియజేయడం జరుగుతుంది. హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్ వాటి యొక్క స్థాయి తగ్గింపు జరిగిందని ఇంతగా చూసాం. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే యథాస్థానం వచ్చే విధంగా పరిష్కారం తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను మా కమిటీ సభ్యులుగానే. కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ యథావిధిగా జరిగే విధంగా సరైన అధికారులకు తెలియజేస్తాం. స్కీమ్స్ అయితే ఉన్న స్కీమ్లు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్లు ఇస్తున్నారు. ప్రతి అధికారులు వాటి మీద పబ్లిక్ తెలియజేస్తే తెలియదండి. అది ఉన్నాయి, కొత్త స్కీమ్లు అయితే వస్తున్నాయి. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్ లో ఎన్ఎస్యుఐ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రయత్నం అనిల్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు కూడా తీసుకుర్రు. ఇంత మంచి కార్యక్రమాలు ఈరోజు గాంధీ భవన్లో, ఎందుకంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు ఒక స్వచ్ఛందమైనటువంటి నాయకుడు, ఒక స్వచ్ఛందమైన ఆలోచనతోటి భారతదేశంలో ఉన్న యువతను, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. ప్రతి విషయం మీద ఆయన పార్లమెంట్లో గలమిప్పడమే కాకుండా గత 2014 తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజల మధ్యనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. భారత్ జోడో యాత్ర పెట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో 4000 పైచిలకు కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యల్ని. విద్యా సంస్కరణల విజయానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్య ద్వారా భవిష్యత్తు తరాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను నిరూపించుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కాబట్టి విద్యార్థులారా, ఈ పోటీ ప్రపంచంలో మీకు మీరే అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళమే. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మీరు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ విద్యా సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఒక ప్రారంభంగా ఉండాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.